నల్లమల ఇది కేవలం ఒక అడవి మాత్రమే కాదు, ఎన్నో వందల రహస్యాలను, వేలాది ఏళ్ల చరిత్రను తన గర్భంలో దాచుకున్న ఒక మహాద్భుతం. అడుగడుగున క్రూర జంతువులు, దారి తెలియని కీకారణ్యం. కానీ ఆ భయంకరమైన అడవి మధ్యలో ఒక మహిమాన్వితమైన క్షేత్రం ఉంది. అదే నల్లమల గుండెల్లో కొలువైన పాలంక వీరభద్రస్వామి క్షేత్రం. ఈ అద్భుతమైన ప్రదేశాన్ని చేరుకోవాలంటే మామూలు విషయం కాదు. దట్టమైన అడవిలో దాదాపు 50 కిలోమీటర్ల సుదీర్ఘమైన సాహసోపేతమైన ప్రయాణం చేయాలి. ఎత్తు పల్లాలు దాటుకుంటూ వెళ్లే ఈ ప్రయాణంలో అడుగడుగున ప్రమాదాలే. కానీ ఈ కీకారణ్యంలో బాటసారులకు రక్షణగా దారిలోనే దర్శనమిస్తుంది పెద్దమ్మ తల్లి. ఆ అడవి తల్లి ఆశీస్సులు తీసుకుని చెంచు గిరిజనుల దారిలో మన అడుగులు ముందుకు పడుతుంటే ఒక్కసారిగా మన కళ్ళ ముందు ఒక అద్భుతం ఆవిష్కృతమవుతుంది. అదే నల్లమల అడవిలోనే అత్యంత ఎత్తైన, అతి పెద్దదైన పాలంక జలపాతం. కొండ కోనల మధ్య నుంచి ఉరుకులు పరుగులు తీస్తూ ధబీమని దూకుతున్న ఈ జలపాతాన్ని చూస్తుంటే మన 50 కిలోమీటర్ల ప్రయాణపు అలసట అంతా ఇట్టే మాయమైపోతుంది. ఇక అసలు విషయానికి వస్తే ఇక్కడ పురాతనమైన గుహలోనే కొలువై ఉన్నాడు మన పాలంక వీరభద్రస్వామి. ఈ గుహకు 100 ఏళ్ల నాటి విశిష్టమైన చరిత్ర ఉంది. సురేష్, స్టార్టింగ్ మనకు విఘ్నేశ్వర స్వామి ఆలయం, తర్వాత పాలంక వీరభద్ర స్వామి మరియు భద్రకాళి అమ్మవారి ఆలయం, తర్వాత శివాలయం. సాక్షాత్తు ఆ పరమశివుని ఉగ్రరూపమైన వీరభద్రుడు ఈ దట్టమైన అడవిలో స్వయంభూగా వెలసాడని స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ స్వామి మహిమలు అంతా ఇంత కాదు. కల్మషం లేని మనసుతో అడవి కష్టాలను సైతం లెక్క చేయకుండా తనను చూడటానికి వచ్చే భక్తుల కోరికలు ఇట్టే తీరుస్తాడు. సంతానం లేని వారికి సంతానం, అనారోగ్యం ఉన్నవారికి ఆరోగ్యం ప్రసాదించే కుంగు బంగారం ఈ పాలంక స్వామి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అలా చేతులు పెట్టుకుని భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే, పిల్లలు పుట్టిన దంపతులు ఇక్కడికి వచ్చి భార్యాభర్తలు ఇలాగా కూర్చొని చేతులు పెడితే అరచేతిలో గనక ఒక డ్రాప్ పడింది అని అంటే వాళ్ళకి తప్పనిసరిగా పిల్లలు పుడతారనేసి ఇక్కడ భక్తుల నమ్మకం. వీరభద్ర స్వామి, పాలంక వీరభద్ర స్వామి పైన టెంపుల్ ఉంది, గంటలు ఉన్నాయి కదా, గంటకి చూడండి పాము, అదిగండి అది పామే, అది తాడే అనుకున్నారు కానీ పాము అది. ఇక్కడ మీరంతా ఒక అతి ముఖ్యమైన విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో చూసిన వెంటనే ఎప్పుడు పడితే అప్పుడు ఈ పాలంక గుడికి వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఈ క్షేత్రం అన్నది సాధారణ అడవిలో కాదు, దేశంలోనే అతి పెద్దదైన నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ దట్టమైన అటవీ ప్రాంతంలో. అందుకే సంవత్సరం పొడవునా ఇక్కడికి వెళ్లే దారులన్నీ మూసే ఉంచుతారు. కేవలం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మాత్రమే ఫారెస్ట్ అధికారులు భక్తుల కోసం ఈ మార్గాన్ని తెరుస్తారు. అది కూడా కేవలం 2-3 రోజులు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది. అంతేకాదు ఇక్కడ వెళ్ళాలంటే ఖచ్చితంగా అటవీ శాఖ వారి కఠిన నిబంధనలను పాటించాల్సిందే. అడవిలో ఎలాంటి ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్, చెత్తా చెదారం తీసుకువెళ్లటం పూర్తిగా నిషేధం. ఫారెస్ట్ అధికారులు చెప్పిన సమయానికే అడవిలోకి ప్రవేశించాలి. వారు సూచించిన సమయానికే వెనక్కి తిరిగి వచ్చేయాలి. ఇది పెద్ద పులులు, ఇతర క్రూర జంతువులు సంచరించే ప్రాంతం కాబట్టి దారి తప్పకుండా స్థానిక చెంచు గిరిజనులు మరియు అటవీ సిబ్బంది సూచనలను తూచా తప్పకుండా పాటించాలి. కాబట్టి ఈ అద్భుతమైన అటవీ యాత్రను మీరు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా అటవీ శాఖను గాని, ఎర్రగొండపాలెం అధికారులను గాని సంప్రదించి పర్మిషన్ ఉన్న రోజుల్లోనే జాగ్రత్తగా వెళ్ళండి. ప్రతి ఏటా తొలి ఏకాదశికి మాత్రమే ఇక్కడికి వెళ్ళటానికి ఫారెస్ట్ వాళ్ళు అనుమతినిస్తారు. కాబట్టి ఈసారి వెళ్ళాలనుకునేవారు ముందుగా ఎర్రగొండపాలెం ఫారెస్ట్ అధికారులను కనుక్కొని పర్మిషన్ ఉంటేనే ప్లాన్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? 50 కిలోమీటర్ల అడవి ప్రయాణం, దారిలో జంతువుల అలికిడి, పెద్దమ్మ తల్లి ఆశీస్సులు, పాలంక జలపాతం పరవళ్ళు, అబ్బుబ్బరపరిచే గుహల మధ్య వెలసిన
వీరభద్రుని అద్భుత దర్శనం ఇవన్నీ ఎలా ఉంటాయో ఈ వీడియోలో మీరు మనతో పాటు నల్లమల గర్భంలోకి అడుగు పెట్టండి. కేవలం వీడియో కాదు, ఒక అనుభూతి. లెట్స్ బిగిన్ ద జర్నీ. జాగ్రత్త. పాలంక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన కిన్నూర్ కైలాష్ యాత్ర లాస్ట్ వీడియోని ఎవరైనా మిస్ అయి ఉంటే ఆ వీడియోని కూడా చూడండి. లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. నేను అడ్డం గేయాలి కాదు. మరి ఇంతటి అద్భుతమైన అతి రహస్యమైన ఈ పాలంక క్షేత్రానికి చేరుకోవాలంటే దారి ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వివరాలు మీకోసమే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నా ముందుగా చేరుకోవాల్సిన ప్రదేశం ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం. హైదరాబాదు, విజయవాడ లాంటి ప్రధాన నగరాల నుంచి ఎర్రగొండపాలెంకి డైరెక్ట్ ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి, లేదా ప్రైవేటు వాహనాల్లో కూడా సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. ఎర్రగొండపాలెం చేరుకున్న తర్వాత మన సొంత వాహనాలు పక్కన పెట్టాల్సిందే. అక్కడ నుండి అడవిలోకి వెళ్ళటానికి కమాండర్ జీపులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నుంచే అసలైన నల్లమల అడ్వెంచర్ మొదలవుతుంది. దట్టమైన అడవి, మట్టి రోడ్లు, రాళ్ళు రప్పల మధ్య సుమారు 50 కిలోమీటర్ల మేర ఈ జీపు ప్రయాణం సాగుతుంది. ఈ ఆఫ్ రోడ్ జర్నీ పూర్తి చేయడానికి దాదాపు 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. దారి పొడవున అడవి అందాలు, వన్యప్రాణుల అలికిడి మనకు ఒక సరికొత్త థ్రిల్ ఇస్తాయి. ఈ 50 కిలోమీటర్ల జీప్ ప్రయాణం తర్వాత వాహనాలు ఆగిపోతాయి. అక్కడ నుంచి అసలైన భక్తితో కూడిన పాదయాత్ర మొదలవుతుంది. దట్టమైన చెట్ల మధ్య స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ సుమారు 3 కిలోమీటర్ల పాటు కాలినడకన అడవిలో నడవాల్సి ఉంటుంది. ఆ ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ ముందుకు సాగితే చివరకు మన గమ్యస్థానం ఆ మహిమాన్వితమైన పాలంక వీరభద్ర స్వామి గుడిని చేరుకుంటాం. వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉండేది ఫ్రెండ్స్. అయితే జర్నీ అయితే నేను ఎంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అద్భుతంగా ఉంది జర్నీ, అసలు సూపర్. ఇలాంటి వాటర్ షీట్స్ మొత్తం పచ్చ చుట్టూనేమో దట్టమైన అడవిలో మధ్యలో జీప్లు టాప్ పైన ఎక్కి ఇలాంటి వాటర్ నుంచి వెళ్తుంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఈ క్లైమేట్ని. మైసమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వచ్చాము. చూసారుగా జర్నీ ఎంత అద్భుతంగా ఉందో, సూపర్గా ఉంది జర్నీ. అయితే మేము ఈ జీప్ మీద టాప్ మీద కూర్చొని ఫుల్ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా, వ్యూ పాయింట్స్ అన్నీ చాలా బాగున్నాయి. జీప్ మీద నుంచి పైకి చూస్తుంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడు మైసమ్మ తల్లి టెంపుల్ చూపిస్తాను, ఒకసారి చూడండి. పాలంకి వెళ్ళే దారి మధ్యలో ఉన్నాము. ఈ ప్లేస్ పేరు పెద్దమ్మ బేస్ క్యాంపు. పెద్దమ్మ తల్లి ఇంత థిక్ ఫారెస్ట్లో పెద్దమ్మ తల్లి టెంపుల్. పాలుట్ల లేదా పాలంకికి వెళ్లే వాళ్ళు తప్పనిసరిగా పెద్దమ్మ తల్లిని తమ ప్రయాణం ఏ ఇబ్బందులు కలగకుండా సాఫీగా సాగిపోవాలని
కొబ్బరికాయ కొట్టి కోరుకుంటారు. గంటలు లేవు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా నల్లమల అడవిలోకి వెళితే అక్కడ చెంచులు లేదా సుగాలీల ఆచార వ్యవహారాలను, వారి దేవుళ్లను తప్పకుండా గౌరవించి తీరాలి. వారి ప్రాణం కన్నా వాళ్ళ దేవుళ్లను ఎక్కువగా భావిస్తారు. లేవండి. వారు మనల్ని నమ్మితే ప్రాణమిస్తారు. పిచ్చి వేషాలు వేస్తే ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. ఆకాశంలో మేఘాలను చూడండి, ఎంత అందంగా కనిపిస్తున్నాయో. అక్కడ కాదు, నీ వెనకే ఇంకా ఆ పరిసరాల్లోనే. మనం ఎక్కడ బాగుంటే అక్కడే ఊరు. ఆహా, ఈ అడవి మాత్రం అడుగడుగున అద్భుతం అని చెప్పాలి. నేను ఇన్ని ఫారెస్ట్ చూశాను. ఎందుకన్నా కానీ నేను లాస్ట్ టైం చూసిందే గొప్పగా అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే నేను చూసిన అన్నింటికన్నా ఈ జర్నీ అయితే నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అసలు చూడండి ఎంత చిక్కుగా ఉందో ఈ ప్లేస్ మొత్తం. అసలు అద్భుతం అనమాట. అక్కడేమో వాటర్ స్ట్రీము, థిక్ ఫారెస్ట్ భలే ఉందా. ఈ మొత్తం ఒకసారి మీకు సరౌండింగ్ చూపిస్తాను, మీరు అప్పుడు చూడండి ఎంత థ్రిల్గా ఉంటుంది ఈ ప్లేస్. సరే, షీట్ పట్టుకో. దాంట్లో చాలా వంకలు, చాలా బ్యూటిఫుల్ ప్లేస్లు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఈ శ్రీకాకుళంలో చూసి అన్ని ప్లేస్ల కంటే ఈ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది. రోడ్లోకి వచ్చాం. ఇటు వెళ్తే మనం పాలూట్లు వెళ్తాము. ఇది చూడండి, భద్రకాళి అమ్మవారి దేవస్థానం, పాలంక వీరభద్ర స్వామి అనమాట. పాలంక క్షేత్రం 4 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. నుంచి మనం 4 కిలోమీటర్స్ ఇటు వెళ్తే మనం పాలంకి వెళ్తాము. క్రిందికి దిగే లోయ ప్రారంభంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. భక్తులు ఆంజనేయ స్వామికి మొక్కి లోయలోకి దిగటం ప్రారంభిస్తారు. రెండు కిలోమీటర్ల ట్రెక్ కొంచెం ఈజీగానే ఉంటుంది. ఎటు చూసినా చుట్టూ పచ్చని ఎత్తైన కొండల నడుమ నడుస్తూ ప్రకృతిని చూస్తూ ఫుల్గా ఎంజాయ్ చేయాల్సిందే. మొత్తం డౌనే వెళ్ళాలి మనం. డౌనే కదా, ఇది అదే కదా గుడి. సరే, అవి టెంపుల్స్ చాలా డౌన్లో ఉన్నాయి. మొత్తం కిందకి దిగాలి. ఇప్పుడు మొత్తం కిందకి దిగితే మనకు అద్భుతమైన వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి లైట్గా శాంపిల్ చూపిస్తాను చూడండి. అదిగోండి వాటర్ ఫాల్. ఓకే, వస్తాను. సూపర్, చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఇదే నల్లమల అడవిలోని ఎత్తైన వాటర్ ఫాల్.
ఇంకో కొంచెం ముందుకెళ్తే అక్కడ ఇంకా మంచిగా కనిపిస్తుందంట వాటర్ ఫాల్. అక్కడికి వెళ్ళి చూద్దాం. పులి అడుగులు కనిపిస్తానే ఉండే మధ్య మధ్యలో. ఇదే దారిలో కిందకి వెళ్ళి ఉంటుందా? చూడండి ఎంత అందంగా ఉందో ఈ ప్లేస్. ఈ లోయని ఇంకా అందంగా చూడాలంటే ఇప్పుడు చూడండి ఇదనమాట. ప్రస్తుతం మనం సగం దిగాం, ఇంకా చాలా లోతుకుంది ఈ లోయ. ఇంకా సగం వెళ్ళాలి, చూసారా ఎంత కనిపిస్తుంది? ఇంకా సగం వెళ్ళాలి. అలా వెళ్తా మధ్య మధ్యలో ఇలాంటి వ్యూ పాయింట్ చూస్తే వెళ్తుంటే సూపర్గా ఉంది. చూడండి అసలు ఎంత అందంగా ఉందో వాటర్ ఫాల్. దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. ఇంకొక 5 minutesలో మనం కిందకి వెళ్ళిపోతాం. కింద నుంచి ఆ వ్యూని ఫుల్ ఎంజాయ్ చేద్దాం. నేను ఎలా అయితే ఈ జలపాతాన్ని చూడాలనుకున్నానో అంతకు మించి అద్భుతంగా ఉంది. స్వచ్ఛమైన వాతావరణంలో, పచ్చని ప్రకృతిలో, ఆకాశం అంత ఎత్తున్న కొండపై నుండి క్రిందికి దూకే జలపాతాన్ని అలా చూస్తూ ఉండిపోవలసిందే. వాటర్ ఫాల్ ముందున్న అందమైన లోయ ఇది. వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ ఈ లోయ నుంచి అలా బయటికి వెళ్తాయి, కృష్ణానదిలో కలుస్తాయి. కృష్ణానదిలో అలాటం అనే ప్లేస్లో కలుస్తాయి వాటర్. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ని మరింత క్లియర్గా చూద్దాం. ఇది వాటర్ ఫ్లోట్ అయ్యే ప్రదేశం ఇది. చూసారు అక్కడ వాటర్ ఫాల్ కింద బ్యాంబూ ఫారెస్ట్ అనమాట. అది వసాల చెట్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు వాటర్ ఫాల్ ఫుల్గా చూపిస్తాను. చూసారా, మనం ఏదో చిన్న చిన్న వాటర్ ఫాల్కి, కూతి వాటర్ ఫాల్కి బోల్డ్ అని పేర్లు పెట్టుకుని, వెరైటీ పేర్లు పెట్టుకుని అన్నీ వెళ్తారు జనాలంతా, ఫ్యామిలీ. చూసారా, ఇంత హిడెన్ ప్లేస్లో నియర్లీ సమాజానికి 50 kilometers దూరంలో దట్టమైన నల్లమల అడవిలో ఉన్న ఎంత అందమైన వాటర్ ఫాల్ చూడండి ఇది. సురేష్ ఎటు వెళ్ళారా? ఇటు వెళ్ళారా? ఎటున్నారు వాళ్ళు? ఇటే వచ్చారా? దారుందా ఇటు? పద అయితే.
ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ ముందు 360 డిగ్రీ వ్యూ చూద్దాం. బావా ఇది తిరిగి రిటర్న్ అన్నారు తోస్తుంది. అందుకే ఇట్లా తిరిగి ఇట్లా రండి. అదే ఇక్కడికే 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 లోతు లేదు ఇక్కడికే బావా తిరిగిట తిరిగిట తడిసిపోయింది. ఏది రికార్డ్ అవుతుంది చూడు. అదే వీడియో వాటర్ ఎంత ఫోర్స్గా ఉన్నాయంటే కూల్గా ఫుల్ ఫోర్స్గా ఉన్నాయి. ఆహా అడ్వెంచర్ అంతా ఇది. చెప్పాలి కదా లోతు ఎక్కువ ఉంది. అందరూ స్నానం చేస్తారు, మీరు స్నానం చేస్తారా? నేను అక్కడ వద్దన్నా. ఇవ్వండి పర్లేదు కదా. ఫోన్ జాగ్రత్త. ఫోన్ ఫోన్ చేస్తాను. మరి అంత ఫోర్స్ నేను లేదు కదా. ఇదే పాలంకి వీరభద్ర స్వామి టెంపుల్. జస్ట్ ఈ పెద్ద రాయి దాటి అవతలకి వెళ్తే మనం కేవ్లోకి వెళ్తాము. ఈ కేవ్ ముందే అందమైన వాటర్ ఫాల్. మనం కేవ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇదే కేవ్. ఓహో మొత్తం వాటర్ పడుతున్నాయిగా. ఓ చెప్పి మంచి పని చేసావు. జాగ్రత్త సురేష్. అది పాము ఎక్కడ ఉన్నది? చూసారా
ఇదే వీరభద్రస్వామి టెంపుల్. ఆ టెంపుల్లో స్నేక్ ఉందంట పెద్దది. ఎక్కడుంది పాము? కనిపిస్తుందా? లోపల ఉందా? కనిపిస్తుందా? ఒకసారి తప్పకండి. ఏది? గంటకి చుట్టేసి ఉంది పైన. ఇక్కడ ఈ గంట పైన మేడం మేడం అది కాటేస్తుంది మేడం. అదిగోండి పాము చూసారా? గంట పైన ఎలా చూసావు నువ్వు? ఇది తాడుకు మెల్లే ఉంది కదా అది. ఏం పావాలి? ఏం పావాలి? ఏం పాము అండి అది? అలా ఎక్కడికి ఎక్కిందా? ఎలా ఎక్కగలిగిందా? చుట్టేసింది నేను తాడు అనుకున్నాను దాన్ని చూసి. వీరభద్రస్వామి, పాలంకి వీరభద్రస్వామి మెయిన్ గుడి, మెయిన్ విగ్రహం ఇదే. వీరభద్రస్వామి, పాలంకి వీరభద్రస్వామి పైన టెంపుల్ ఉంది, గంటలు ఉన్నాయి కదా, గంటకి చూడండి పాము అది. అదిగండి అది పామే, అది తాడే అనుకున్నారు కానీ పాము అది. అందుకనే గైడ్ అవసరమైనది. మనం అయితే కనిపించేది కాదు, మనం వెళ్ళిపోయి డైరెక్ట్గా గంట కొట్టేసేవాళ్ళం, ప్రాబ్లం అయ్యేది. కానీ మన నాగన్న తన పేరులోనే ఉంది నాగు, కాబట్టి మన నాగన్న గారు. ఫ్రెండ్స్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే అలా చేతులు పెట్టుకుని భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే, పిల్లలు పుట్టిన దంపతులు ఇక్కడికి వచ్చి భార్యాభర్తలు ఇలాగా కూర్చొని చేతులు పెడితే అరచేతిలో గనక ఒక డ్రాప్ పడింది అని అంటే వాళ్ళకి తప్పనిసరిగా పిల్లలు పుడతారనేసి ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ ఎక్కడ పడినా కానీ లేదు, అరచేతిలో మాత్రమే భార్యాభర్తలు ఇంక ఎంతసేపు అయినా సరే ఇంక ఇలా పెట్టుకొని కూర్చుండిపోతారు. ఇప్పుడు మీకు పడింది అరచేతిలో? పడలేదు. పడలేదు. పడినంతసేపు వాళ్ళు అలాగే కూర్చుంటారు. ఎంతసేపు అయినా కూర్చోవాలి? ఎంతసేపు అయినా. 3 ఛాన్సులా? అంటే ఎప్పుడైనా కానీ ఎక్కడైనా పడింది అని అంటే 3 సార్లు అయిపోయిందండి. ఓకే, 3 సార్లు లోపు కరెక్ట్గా పడాలి. 3 సార్లు కరెక్ట్ పడుతుందే. దేవుడి మీద పక్కన పడడానికి లేదండి. పక్కన పడితే లేదు. ఎప్పుడు అంటే వీరభద్రస్వామి ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి తొలి ఏకాదశి రోజు, అప్పుడా ఇలా చేసేది. ఆ వాటర్ పడే స్పాట్ చూడండి ఫ్రెండ్స్, అదిగోండి ఆ పైన కొంచెం అలా కనిపిస్తుంది బ్లాక్గా చూడండి, అదిగోండి ఆ ప్లేస్ అక్కడి నుంచి డ్రాప్స్ పడుతున్నాయి. ఎప్పుడు పడుతామంటే ఇదిగోండి ఒకసారి మీరు చేయండి, ఇదిగోండి మీరు పెట్టింది అది. అక్కడ పడలేదు కదా మరి, కాళ్ళ అదృష్టం. ఇప్పుడు మీకు ఆల్రెడీ నమ్మకం నిజమైన వాళ్ళకి వాళ్ళకి నిజంగా పిల్లలు పుడతారు అంతే మాత్రం పడచ్చు. అదిగో పడింది చూసారా? మరి అంతే మేడం. కేవ్లో ఉన్నాం మనం. ఈ కేవ్ ముందు చూడు అందమైన లోయ ఉంది. ఆ కేవ్ పక్క నుంచి ఇలా పెద్ద జలపాతం, నల్లమల్ల అటవీలోనే పెద్ద జలపాతం ఇదే. ఇది కేవ్. సురేష్, స్టార్టింగ్ మనకు విఘ్నేశ్వర స్వామి ఆలయం, తర్వాత పాలంక వీరభద్ర స్వామి మరియు భద్రకాళి అమ్మవారి ఆలయం, తర్వాత శివాలయం, తర్వాత పంచముఖ బ్రహ్మ అంట, పంచముఖ బ్రహ్మ ఈశ్వర ఆలయం, తర్వాత మహేశ్వర మర్దిని అమ్మవారి ఆలయం. నియర్లీ ఒక 5 గుడులు ఉన్నాయి వరుసన. ఈ టెంపుల్స్ని మనం వన్ బై వన్ అన్నీ చూసేద్దాము. ఫస్ట్ మనం మొదటి టెంపుల్ అయిన విఘ్నేశ్వర స్వామి టెంపుల్తో బిగించేద్దాం. విఘ్నేశ్వర స్వామి టెంపుల్. నెక్స్ట్ వీరభద్ర స్వామి టెంపుల్, పాలంక వీరభద్ర స్వామి భద్రకాళి అమ్మవారి
ఆలయం ఇది. ఆలయానికి ముందు ఒక అందమైన నంది చెక్కు ఉంది ఇలా. అయితే ఈ నంది షేప్ అవుట్ ఏం అవ్వలేదు. మనం ఏంటంటే ఎక్కడ మీకు నందిని చూపించినా, నేను ఫారెస్ట్ టెంపుల్స్లో నంది ఎక్కడొకసారి డ్యామేజ్ అవుద్ది, దాని మూతి కానీ చెవులు కానీ ఇలా ఎరగొడతారు. మరి దీని మీద ఎందుకనో జనాలు దృష్టి పడలేదు కాబట్టి ఇది ఇలా చక్కగా ఉందనుకోవాలి. ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళి వీరభద్ర స్వామిని చూద్దాము. పాలంక వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఇది. కంట పరీక్షిస్తున్నాం ఏంటి బాబు. వీరభద్ర స్వామి టెంపుల్ చూసిన తర్వాత మనం నెక్స్ట్ చూడబోయే మరొక గుడి శివాలయం. చూసారా పైన ఎలా ఉందో కేవ్ అయితే చాలా పెద్దది. శివాలయానికి ముందు అంటే శివుని విగ్రహానికి ముందు చిన్న నంది ఉంది. మనం ఇప్పుడు నెక్స్ట్ చూడబోయే టెంపుల్ శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయం. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి అమ్మవారి విగ్రహం చూద్దాం. ఇదే మహిషాసుర మర్దిని అమ్మవారి విగ్రహం. సంవత్సరానికి ఒకసారి అంటే తొలి ఏకాదశి రోజున మాత్రమే భక్తులు పాలంక వీరభద్ర స్వామిని దర్శించుకుంటారు. మిగిలిన రోజులలో ఇక్కడికి రావడం కుదరదు. ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ ఇవ్వరు. కాబట్టి ఈ టెంపుల్స్ అన్నిటినీ శుభ్రం చేసిన తరువాత మేము పూజలు మొదలు పెడతాం.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ సాటర్డే మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.